దేవుడి మాటలో తలపోసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను మనం హృదయంలో తలపోసుకోవాలి. జక్కడికి నమ్మలేదు కాబట్టి ప్రార్థన చేసుకుని ఇది ఎలాగో జరిగిందని నమ్మలేదు కాబట్టి అతను మోగవాడైపోయాడు అనమాట. అందుకే నమ్మాలి. నమ్మేవారికి సమస్తము సాధ్యపరిచే దేవుని నమ్మాలి. దేవుని వాక్యం వినాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అలాగే శారా కూడా దేవుని మాట నమ్మలేదు. శారా ఏం చేసింది? నేను ముసలి వాళ్ళు, మేము పెద్ద వయసు వచ్చేసింది, వృద్ధాప్యంలో ఉన్నాము కనుక మాకు ఎలాగ పుడతారని అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడింది. శారా ఏం చేసిందంటే నవ్వింది అనమాట. నాకు ముసలి తల్లి నా గర్భం ఎలా ధరిస్తుంది అని మనసులో నవ్వుకుంటుంది అనమాట. మనిషి అట వచ్చి నీ కుమారుని ఒడిలో ఉంటాడని చెప్తుందని చెప్పాడు. దోతలకు చెప్పాడు అనమాట. దేవదూతలు వచ్చి జక్రేని అబ్రహాముని చెప్పినప్పుడు శారా నమ్మలేదు కాబట్టి శారా నవ్వునందుకు నమ్మలేదు. నవ్వుకున్నాక నేను నవ్వలేదని చెప్తారు అనమాట. అలాగే మనం కూడా దేవుని మాట్లాడినప్పుడు దేవుని వాక్యం దినదినము చదువుకోవాలి. ఆయన వాక్యానుసారంగా మనం ఉండాలి. దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచుకున్నాడు అబ్రహాము. అలాగే శారా నమ్మలేదు కాబట్టి శారా మనసులో నమ్మలేదు కాబట్టి మనం అవమానపరిచింది అనమాట. దేవుని మాటలు వినాలే. దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు ఎలా చెప్తున్నాడు అలాగే మనం వాక్యానుసారంగా ఉండాలన్నమాట. దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు. అలాగే ఎలియాజరు కూడా దాసుడు అబ్రహాం దాసుడు కుమారుడి ఇస్సాకు కుమారుని సమాధానంగా చుట్టాలు చూసేవని నా కొడుక్కి భార్యను చూసిరామని అన్నప్పుడు ఏం చేసినట్టు ఎలియాజరు వెళ్ళి మా కాళ్ళని ప్రార్థన చేశాడు. అక్కడ నాకు నా యజమాని కుమారుడికి భార్య కావాలి. ఎలాగా ప్రార్థన చేశాడో అలాగా మనం కూడా ప్రార్థన చేయాలి. దినదినము వాక్యానుసారంగా ఉండాలి. దినమంతయో ఆ దేవుని సన్నిధిలో మనం గడుపుకుంటా. ఒక దినమ కంటే ఈ దినమల కంటే శ్రేష్టము. దేవుని వాక్యం వినాలి. ఆయన వాక్యానుసారంగా నమ్మాలి. జక్రియా నమ్మలేదు కాబట్టి ఆయన మోగవాడు అయిపోయాడు. ఆయన కుమారుడు పుట్టే వరకే మాట రాలేదు. తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత ఈ పేరు పెట్టాలని దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మోగవాడు జక్రియా అప్పుడు మాటలు వచ్చినాయి అన్నమాట. అలాగే దేవుని నమ్మాలి. దేవుని కానీ విశ్వాసం ఉంచాలి. ఆయన అంటే విశ్వాసం ఉంచే వారికి అందరికీ ఆయన కుమారులు అనుగ్రహించాలి. ఆయన శక్తిని ఆయన బలం మనకిస్తాడు. మన దేశాన్ని ఎంతగానో ప్రేమించి మన కోసం ఈ లోకంలోకి బాలుడుగా జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించి మన ఏసై మన కోసం ఆయన ప్రాణాలు కలిగించాడు. మన ఏసై ఇప్పుడు బాలుడుగా జన్మించి ఈ లోకంలో ఎంతో మంది క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. దేవుడు ఆయన ఈ లోకంలో నెలంతా కూడా క్రిస్మస్ అంటే ఎంతో ఘనత మహిమ. దేవుని వాక్యం వినాలి. ఆయన వాక్యాన్ని మరియమ్మ దేవుని నమ్మిన అజాతనికి నీతిగా ఎంచుకుంటారు. ముందే యేసేపు కూడా దేవుని దోత చెప్పిన మాటలు నమ్మి యేసేపు కూడా దేవుని నమ్మింది. మరియమ్మను చేర్చుకున్నది భార్య ఆ రాత్రి అంతా నేను అవమానపరచనేలాగా ఆమె ఎడనాలని ఉద్దేశించుకున్నాడు. కానీ దేవుని దోత వచ్చి చెప్పినందుకు మరియాన్ని కూడా చేర్చుకున్నాడు. యేసయ్య మన యేసయ్య గారు కూడా దేవుని నమ్మాడు. అందరము కూడా అబ్రహాం దేవుని నమ్మాడు. అతని నీతిగా ఎత్తబడాడు. దేవుని నమ్మిన వారికి ఆయన సమర్థంగా చేయగలిగే సమర్థుడు మన ప్రభు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైంది. ఆమెను అవమానపరచమల్లక ఆమె వద్ద నీకు ఎడనాడు ఉద్దేశించను కనుక ఆమె నాడు ఉద్దేశించినప్పుడు దోత వచ్చి యేసేపు పత్రికమైన భార్య అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. నీ భార్యను చేర్చుకో అని దోత వచ్చి చెప్పింది అనమాట. అప్పుడు ఆమె మనం పరచకుండా భార్యని చేర్చుకుని ఆమెను ప్రశ్నించే వరకు ఆమె దగ్గరుండి ఆమెని సంతోషంగా భార్యతో కుమారుడు పుట్టి వరకు దేవుని సన్నిధిలో
దేవుని అడుగుకుని భార్య భర్తలు ఇద్దరు దేవుని మరి అమ్మ ఏసేపు జ్ఞానవంతుడు కనుక జ్ఞానాన్ని బట్టి ఏసేపు భార్యని చేర్చుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని మీద భయభక్తులు కలిగి తినము వాక్యాలు చదువుకుని మిమ్మల్ని నా కోసం అడగండి, మీకోసం పిల్లల కోసమే దేవుడి వాక్యాన్ని